నమస్తే, నేను డాక్టర్ శ్రీనివాస్ జ్యువెలరీ, సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్, హైదరాబాద్. ఆగస్టు మంత్ని ప్రపంచమంతటా కూడా అపెండిక్స్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ లాగా పాటిస్తూ ఉంటారు. ఎందుకు పాటిస్తారు అంటే కొంచెం అన్కామన్ క్యాన్సర్ ఇది, కానీ రీసెంట్ టైమ్స్లో దీని ట్రీట్మెంట్లో అవుట్కమ్స్లో చాలా ఇంప్రూవ్మెంట్స్ వచ్చినాయి. అదొకటే కాకుండా దర్ మల్టిపుల్ స్టడీస్ ఇప్పుడు చెప్తున్నాయి ఏంటంటే స్లోగా ఈ క్యాన్సర్ అనేది యంగర్ జనరేషన్లో అంటే యంగ్ పీపుల్లో ఇన్సిడెన్స్ పెరుగుతుంది ప్రపంచమంతటా కూడాను. అందుకే దీని సిమ్టమ్స్ గురించి, సైన్స్ గురించి, దాని డిటెక్షన్ గురించి, ట్రీట్మెంట్ గురించి అందరికీ తెలిసేట్టుగా చేద్దామని చెప్పేసి ఆగస్ట్ నెలని అపెండిక్స్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ లాగా సెలబ్రేట్ చేస్తూ ఉంటాం అనమాట. సో మీరు క్యాన్సర్లో సెలబ్రేషన్ ఏంటని మీరు అనుకుంటారు. ఎందుకు అంటే క్యాన్సర్ మహమ్మారిలాగా కాకుండా క్యూర్ చేయగలిగే జబ్బులాగా చూడాలి అని చెప్పేసి మా ఉద్దేశం అందరు కూడా. అయితే అపెండిక్స్ క్యాన్సర్ ఏంటంటే అన్ఫార్చునేట్గా అపెండిసైటిస్ లాగే ఉంటుంది. చాలామందికి తెలిసింది ఏంటంటే 24 గంటల నొప్పి అంటారు దాన్ని. అలాగా మాత్రమే ఉంటాయి సిమ్టమ్స్ అన్నీ కూడాను. కాకపోతే హై సస్పిషన్ అంటాం. ఏదైతే ఆపరేషన్ ప్లాన్ చేస్తామో, ఏదైతే స్కాన్ చేస్తామో దాంట్లో డౌట్ వచ్చినప్పుడు స్పెషలిస్ట్ని ఇన్వాల్వ్ చేయటము, వాళ్ళ ద్వారా వాళ్ళకి తగ్గట్టుగా వైద్యాన్ని కూర్చుకోవటము, చేయటం అనేది చాలా ముఖ్యమైన విషయం. కామన్గా ఎప్పుడు బయటపడుతుంది అంటే అపెండిసైటిస్ అనుకుని దాన్ని ఆపరేషన్ చేసినప్పుడు ఈ అపెండిక్స్ ట్యూమర్ బయటపడుతుంది. మెజారిటీలో అంటే మోర్ దెన్ 90%లో ఇది చాలా మైల్డ్ ఫామ్లో ఉంటుంది, అంటే చిన్న స్టేజ్లోనే ఉంటుంది. ఈజీగా గుర్తుపడతాము. ఈజీగా అపెండిక్స్ తీయటం ద్వారానే 80% మందిని క్యూర్ చేయవచ్చు. మిగతా వాళ్ళలో మాత్రం కొందరికి ఆ సగం పెద్ద పేగులో ఒక సగాన్ని తీయాల్సి రావచ్చు. కొందరికి అన్ఫార్చునేట్గా ఏమవుతుందంటే ఇది స్పిల్ అవుతుంది. మనకి బయటపడేసరికి ఆ లోపల ఉన్న మెటీరియల్ ఏదంటే జెల్లీలాగా ఉంటుంది, అది ఆ మెటీరియల్ స్పిల్ అవుతుంది. స్పిల్ అయిపోయి సూడోమిక్సోమోపెరిటోనియల్ అనే కండిషన్ లాగా కూడా డెవలప్ అవ్వచ్చు. కొన్ని సందర్భాల్లో వాళ్ళకి నొప్పి ఉండదు, పెయిన్ ఉండదు, డిస్కంఫర్ట్ ఉండదు. అలా స్పిల్ అయిపోతుంది. అయిన తర్వాత కొన్ని నెలల తర్వాత వాళ్ళు బయటపడతారు. ఎలా బయటపడతారు అంటే పొట్ట ఉబ్బరం అయిపోవటము, అన్నం అరక్కపోవటము, వెయిట్ తగ్గటము, ఇలాంటి సిమ్టమ్స్తో బయటపడతారు. చాలా వరకు వీటిని ఒక సిటీ స్కాన్లో కానీ ఎంఆర్ఐలో కానీ గుర్తుపట్టేసేసి బయాప్సీ ద్వారా దాన్ని కన్ఫర్మ్ చేసుకుని వాళ్ళకి ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తాము. మామూలుగా పెద్ద పేగు క్యాన్సర్ల వాటిలో కీమోథెరపీ అనేది చాలా ముఖ్యమైన విషయం ఉంటుంది. కానీ అపెండిక్స్ క్యాన్సర్లో కీమోథెరపీ కంటే కూడా సర్జరీ అనేది చాలా ముఖ్యం అన్నమాట. కొందరికి తప్పకుండా కీమోథెరపీ ఇస్తాం. సో ప్రతి జబ్బు సేమ్ కాదు, ప్రతి వ్యక్తికి సేమ్ జబ్బు ఉండదు. అలాగే ఇదే జబ్బు అయినా కానీ ఒక్క వ్యక్తులు వేరుగా ఉండొచ్చు. కాబట్టి వాళ్ళకి తగ్గట్టుగా వైద్యాన్ని మేము టైలర్ మేడ్ చేసి ఇస్తామన్నమాట. దీంట్లో ఒక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఈవెన్ విత్ సూడోమిక్సోమోపెరిటోనియల్ అంటే వాళ్ళకి చాలా పెద్ద పొట్ట నిండా జెల్లీ లాంటి మెటీరియల్తో నిండిపోయినా కూడా, పొట్ట నిండా స్ప్రెడ్ అయినా కూడా దాన్ని ఆపరేషన్ చేసి దానికి ఒక అత్యాధునితమైన వైద్యం ఒకటి ఉంది, హైపెక్ అంటాం దాన్ని. అది కూడా చేసి క్యూర్ చేసే అవకాశం ఉంది. దాంట్లో ఏం చేస్తాము అంటే సిఆర్ఎస్ అండ్ హైపెక్ అని అంటాం అనమాట. స్టేజ్ని బట్టి ఒక ప్రొసీజర్ ప్రకారంగా ఎక్కడెక్కడైతే జబ్బు ఉంటుందో అన్ని ప్రదేశాలని క్లియర్ చేస్తాం. ఆ జబ్బంతని క్లీన్ చేస్తాము. క్లీన్ చేయడమే కాకుండా హై డోస్లో, హై టెంపరేచర్లో కీమోథెరపీని పొట్టలో రన్ చేయడం ద్వారా ఇలాంటి క్యాన్సర్, స్ప్రెడ్ అయిన క్యాన్సర్ని కూడా మనము క్యూర్ చేసే అవకాశం ఉంటుంది అనమాట. దాన్ని ఫస్ట్ డెవలప్ చేసింది, బాగా స్టడీ చేసింది, బాగా అండర్స్టాండింగ్ వచ్చింది ఈ జబ్బులోనే, అపెండిక్స్ క్యాన్సర్లోనే. అలాంటి వైద్యాన్ని ఇప్పుడు మనం ఓవేరియన్ క్యాన్సర్లో, కోలోరెక్టల్ క్యాన్సర్లో, ఇంకా రకరకాల మిసోథీలియం అనే ఇలాంటి క్యాన్సర్లో, లాంటి వాటిలో కూడా మేము వాడుతున్నాము. చాలా సక్సెస్ఫుల్గా చేయగలుగుతున్నాము. ఒక గుడ్ థింగ్ ఏంటి అంటే ఈ రేర్ మహమ్మారి అయినప్పటికీ కూడా దీంట్లో ప్రాపర్ వైద్యం ద్వారా 70 నుంచి 97% వరకు మనం 5 ఏళ్ల పాటు రాకుండా చేసుకోగలుగుతాం అనమాట. అంత మంచి రిజల్ట్స్ కొన్ని క్యాన్సర్లోనే ఉంటాయి. అందుకే ఇలాంటి క్యూరబుల్, ట్రీటబుల్ క్యాన్సర్ గురించి పబ్లిక్ అవగాహన కోసం అని చెప్పేసి ఈ నెలని అపెండిక్స్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ లాగా మనం పాటిస్తుంటాం అన్నమాట.